నెగిటివ్ రోల్ కంప్లీట్ నెగిటివ్ రోల్. సో కొంచెం థ్రిల్లింగ్ గా ఉండిద్ది చూసే వాళ్ళకి. సో ఎటువంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టోటల్ హారర్. జూనియర్కి వెళ్ళే వాళ్ళము. అన్న పరిచయం ఎందుకు పరిచయం తెలియదు, ఆ దేవుడు అన్న నన్ను కలిపినట్టు. సో నాది కొన్ని వేరే షూట్స్ వల్ల గెటప్ మార్చాల్సి వచ్చింది. కుబేర మూవీలో చేసినాం, ఇద్దరం కలిసి చేసినాం సార్. 4 years బ్యాక్ వచ్చాను సార్. అప్పుడు రియాలిటీ తెలుసుకొని మళ్ళీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకటలక్ష్మి సినిమాతో టీం. అందులో ముఖ్యంగా నటించినటువంటి విలన్స్ అశోక్ గారు, శంకర్ గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి బాబు గారు. సో వారితో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ముందుగా అశోక్ గారు మీరు చెప్పండి, సో ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతా ఉంది? సో నాదంటే ఒక సస్పెన్స్గా ఉండిద్ది. గెటప్ అని 5 గెటప్స్ అలా ఉంటాయి. ఇప్పుడు మీకున్నటువంటి గెటప్ లాంటిదేనా లేకపోతే వేరే డిఫరెంట్? అది వేరే గెటప్. సో నాది కొన్ని వేరే షూట్స్ వల్ల గెటప్ మార్చాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో అట్లా. సో మీ రోల్ ఈ సినిమాలో ఎంతసేపు ఉండొచ్చు? ఆల్మోస్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉంటుందా? సో ఎటువంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టోటల్ హారర్ అంటే చాలా అంటే కొంచెం నెగిటివ్ రోలా లేకపోతే కొంచెం కామెడీ ఏమైనా? లేదు, నెగిటివ్ రోల్. కంప్లీట్ నెగిటివ్ రోల్. సో కొంచెం థ్రిల్లింగ్ గా ఉండిద్ది చూసే వాళ్ళకి. ఓకే. సో ఏంటి ఇది ఇట్లా ఉందా అని చెప్పేసి చూసే వాళ్ళకి. అవునా? ఓకే ఓకే. సో థ్రిల్లింగ్. సో టోటల్ ఎంతసేపు ఉంటుంది మీ రోల్? ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఉండేది. సినిమా ఆల్మోస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీ సినిమా సినిమా అంతా క్యారీ చేస్తా ఉంటా, మధ్య మధ్యలో వచ్చి వెళ్తా. సో మీరు మెయిన్ రోల్ అన్నమాట సినిమాలో? అవును, మెయిన్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి శంకర్ గారు, మీకు ఈ రోల్ అంటే మీది ఎలా ఉంటుంది ఈ రోల్ ఈ సినిమాలో? ఈ రోలు చాలా అద్భుతంగా ఉంటుంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ అవకాశం వచ్చింది. అది అన్న నుంచే. అదేంటంటే మేము జూనియర్కి వెళ్ళే వాళ్ళము. అన్న పరిచయం ఎందుకు పరిచయం తెలియదు, ఆ దేవుడు అన్న నన్ను కలిపినట్టు. అవి నన్ను పరిచయం కావడం వల్ల ఈ వెంకటలక్ష్మితో ఏడాది కిందట మూవీ చేయడం, ఇంకోటి అన్న డైరెక్టర్ సార్ మనకు కలపడం. దాని నుంచి డైరెక్టర్ సారు ఏదో క్యారెక్టర్ ఇస్తారనుకున్నాం, కానీ అన్న తర్వాత విలన్ క్యారెక్టర్ ఇచ్చినట్టే నాకు అదొక అదృష్టం. ఆ డైరెక్టర్ సార్కి దీనివల్ల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బాగుంది, అద్భుతంగా ఉంటుంది సార్ నా క్యారెక్టర్. అవునా? సో ఇప్పుడు మీ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది మామూలుగా. సో హెయిర్ స్టైల్ ఏంటి ప్రత్యేకత అసలు హెయిర్ స్టైల్? ఇది విలన్కే సార్. ఇంకా క్యారెక్టర్ కోసమేనా లేకపోతే రెగ్యులర్ గా మీరు ఇట్లానే ఉంటారా? లేదు సార్, క్యారెక్టర్ గురించి సార్. క్యారెక్టర్ కోసం. ఇంతకుముందుకు నార్మల్గా ఉండేది, ఇది క్యారెక్టర్ గురించి. ఈ సినిమా చేయడం వల్ల నాకు సినిమా అవకాశాలు కూడా వచ్చినాయి. అన్న నేను కుబేర మూవీలో చేసినాం, ఇద్దరం కలిసి చేసినాం. తర్వాత వేరే సీక్రెట్ రివెంజ్ మూవీ, ఇంకోటి కోటపల్లి పొలిటీషియన్ అని 2-3 సినిమాలు ఈ సినిమా వల్లనే వచ్చేసినాం మాకు. అట్లా సార్. సో ఓవరాల్ గా మీకు ఈ హెయిర్ స్టైల్ అనేటువంటిది క్యారెక్టర్ కోసమే. సో రెగ్యులర్ గా మాత్రం ఇట్లా ఉండరు మీరు? లేదు సార్, క్యారెక్టర్ గురించి. ఇంకా క్యారెక్టర్లు ఉన్నాయి, సీన్స్ జరిగేది ఉంది కాబట్టి ఇట్లా చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు సినిమాలంటే ఆసక్తేనా? ఆ చిన్నప్పటి నుంచి నాకు 10th క్లాస్ వరకు ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని ఉండేది. ఇంటర్ తర్వాత చిన్నగా రీల్స్ టిక్ టాక్లు చేసుకుంటా నాకు పోలీస్ అనేది ఒక ఎట్లున్నదంటే అది చీపుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే యాక్టర్గా ఎదగడం వల్ల పైసలు సంపాదించి 10 మందికి సాయం చేయగలుగుతాం. ఏదైనా జాబు కొట్టడం ద్వారా మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని పోషించగలుగుతాం. ఈ సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటంటే నాకు ఈ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే రవితేజని ఇన్స్పిరేషన్ తీసుకొని. సో మీ ఫేవరెట్ హీరో రవితేజ గారు. ఇండస్ట్రీకి రావడానికి రవితేజ గారు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. అట్లా సార్, దానికి వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని ఒక సినిమా ఫీల్డ్కి రావడానికి ముఖ్యంగా అది సార్ నాది. ఓకే. సో అశోక్ గారు మీరు చెప్పండి, మీకు ఈ మూవీ ఫస్ట్ మూవీయా? ఇది నా ఫస్ట్. అసలు ఈ మూవీకి ఛాన్స్ రావడానికి అసలు ఎట్లా, అసలు ప్రాసెస్ ఎలా జరిగింది? సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, సతీష్ అని. ఓకే. సో అన్న వల్ల నేను సార్కి పరిచయం అవ్వడం, సార్ నన్ను చూసి నా మీద నమ్మకంతో నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం. సో ఇది ఇలా జరిగింది. అది. సో చిన్నప్పటి నుంచి మీకు సినిమాలు అంటే ఆసక్తి? అవును, నాకు చిన్నప్పటి నుంచి. హీరో ఎవరు? నా ఫేవరెట్ ప్రభాస్. ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్పారు మా ఫేవరెట్ హీరో చిరంజీవి అని. ప్రభాస్. నాకు ప్రభాస్ అంటే ప్రభాస్ నటించినటువంటి సినిమాలలో మీకు ఏ సినిమా బాగా ఇష్టం? ప్రభాస్ నటించిన వాటిలో నాకు డార్లింగ్ అంటే ఇష్టం. డార్లింగ్ సినిమా ఇష్టం. ఓకే ఓకే. సో అట్లా. సో మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ ప్రాపర్ ఏంటి? మాది ప్రాపర్ పల్నాడు డిస్టిక్, గణపురం గ్రామం. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ నేను నేను ఇండస్ట్రీకి ఫస్ట్ లాక్డౌన్ లో వచ్చా. సో ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ప్రొడక్షన్ బాయ్ గా జాయిన్ అయ్యా. సో ఒక ప్రొడక్షన్ బాయ్ గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి సో నేను మల్లెమాల చేసేవాడిని. ఓకే. సో మన మల్లెమాల డైరెక్షన్ డి ప్రోగ్రామ్ జబర్దస్త్ అందులో చేస్తా.
సో అక్కడ కొన్ని బయటకు వచ్చిన తర్వాత కొన్ని నుంచి మానుకుని బయటకు వచ్చి ఆర్టిస్ట్ కి ట్రై చేద్దాం అని చెప్పేసి బయటకు వచ్చాక కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక మూవీ అంటే చిన్న చిన్న వాటికి వెళ్ళామండి. సో అలాగా నాకు ఇలా సతీష్ అనే అన్న సో ఇలా చెప్పి వాళ్ళ భావన అంటే డైరెక్టర్ గారు వాళ్ళు బామ్మరిది ఆయన. సో ఆయన సార్ను పరిచయం చేయడం, నేను సార్ పరిచయం అవ్వడం, అప్పుడప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం, అట్లా అట్లా సో రిలేషన్ మాకు ఇదైపోయింది. సో అప్పుడు సార్ మూవీ స్టార్ట్ చేస్తా అలా చెప్పేసరికి సో డెమో షూట్ కోసం నన్ను పిలిచారు ఒక రోజు. సో డెమో షూట్ లో మీ పర్ఫార్మెన్స్ చూసి అవును, అప్పుడు నాది హెయిర్ అంతా ఉండేది. సో సార్ చూసి డెమో షూట్ కి పిలిచారు. సో డెమో షూట్ చేసిన తర్వాత మేము వచ్చేసి అయిపోయింది, అది అయిపోయింది. ఇంకా తర్వాత మూవీ స్టార్ట్ చేద్దాం అన్నారు, పిలిచారు. సో నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. అంటే డైరెక్టర్ గారు ఏంటంటే నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అంటే ఒక పర్సన్ లో అన్ని క్యారెక్టర్లు ఉంటాయని మనం ఊహించలేం. అంటే ఇప్పుడు ఏదన్నా సీరియస్ మ్యాటర్ అయిందనుకో ఆయన చాలా కూల్ గా తీసుకుంటాడు. అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు నేను తప్పు చేశా, అది ఆయనకి తెలిసి కూడా నన్ను ఏమండు ఆయన, నన్ననే కాదు టీమ్ లో మూవీలో ఎవరైతే నార్మల్ గానే ఆయన అంత కూల్ గా ఉంటాడు. సో చెప్పండి, సినిమా షూటింగ్ అయినటువంటి రోజులన్నీ కూడా అంటే మీరు మీ టీం అంతా కూడా కలిసి పనిచేసింది. సో మీ టీంలో మీకు బాగా సపోర్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళు అందరు సపోర్ట్ ఇచ్చారా? అందరు సపోర్ట్. నాకు మెయిన్ ఏంటంటే డైరెక్టర్ గారు. సో ఆయనకి ఏంటంటే నేను అని చెప్పినా తక్కువ ఆయన గురించి. ఇప్పుడు ఏ లొకేషన్స్ లో షూట్ చేస్తారు సినిమా? మేము ఇది మున్నార్, హైదరాబాద్, మన కేరళ, అనంతపూర్, సో బెంగళూరు. సో డిఫరెంట్ ప్లేసెస్. ఎన్ని రోజులలో షూటింగ్ కంప్లీట్ చేస్తారు? సో ఇది ఒక 8-9 months అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ షూట్ అంతా అయిపోయింది. షూట్ అంతా అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఏ ప్రొసీజర్ లో ఉంది? ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు శంకర్ గారు మీరు చెప్పండి, మీది ఎక్కడ ప్రాపర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా ఫీల్డ్ కి రావడానికి అంటే ఇన్స్పిరేషన్ ఎట్లా? నాది ఇప్పుడు రవితేజ గారు అని చెప్పారు కరెక్టే. సో ప్రాపర్ ఎక్కడ, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నాది మహబూబ్ నగర్ సార్. ఇప్పుడు కొత్తగా ఏర్పడింది వనపర్తి జిల్లా, ఏదుల గ్రామం నాది. నేను 1 సంవత్సరం అవుతుంది సార్ ఇక్కడ వచ్చి, హైదరాబాద్ వచ్చి. ఆ సంవత్సరం నుంచి నేను సినిమా అవకాశాల గురించి ఎన్నో ఆఫీసులు తిరిగినా, ఎంతోమంది వెంట వెళ్ళినా. సో మీది కూడా కృష్ణనగర్ బ్యాచ్ సార్ నాది. అయితే ఇంకా కొంతమంది నన్ను మోసం కూడా చేసింది సార్. నేను ఈ డైరెక్టర్ని, నీకు ఈ అవకాశాలు ఇప్పిస్తా, ఒక కార్డు తీసుకో అని చెప్పేసి పైసలు తీసుకోవడం, ఇప్పించి అవకాశాలు ఇప్పించకపోవడం, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం, రిప్లై చేయకపోవడం, వాళ్ళు ఇబ్బంది నేనేం చేస్తాను కొన్ని ఇబ్బందులు పెట్టేశారు. తర్వాత నా అదృష్టం తగ్గట్టుగా అవకాశాల గురించి తిరుగుతున్న సమయంలో అన్న పరిచయం అయ్యాడు. ఆ అదృష్టం ఏందో దేవుడు నాకు అన్నను కల్పించిండు. అన్న తీసుకెళ్ళి డైరెక్టర్ సార్ ముందర కూర్చోపెట్టాడు. ఆ డైరెక్టర్ సార్ కూడా నన్ను చూడంగానే నేను నా పర్సనాలిటీకి ఎవరు అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ కాదు అది. సార్ చూసి ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చేద్దాం, చేసుకోరా అని చెప్పింది సార్. అయితే ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు చూసి ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే మనీ అడుగుతున్నారు. ఎక్కడైనా సరే మనీ ఇస్తామని క్యారెక్టర్ ఇస్తా అంటున్నారు. ఎక్కడైనా కూడా నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నట్టే మేమేమన్నా చేసుకుంటాం అన్నాడు. పైసలు 1 lakh కానీ 2 lakhs కానీ 5 lakhs ఇస్తే క్యారెక్టర్ ఇస్తామనేవారు. అయితే డైరెక్టర్ సార్ అయితే అదంతా ఏం అడగలేదు. నీ క్యారెక్టర్ ఇస్తా, నీ క్యారెక్టర్ నువ్వు చేసుకుంటావా అంటే చేసుకుంటా అని చెప్పిన. అదేదో చిన్న రోల్ ఇస్తారనుకున్నా, పెద్ద రోల్ ఇచ్చారు. సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో ట్విస్టులు, మధ్యలో నా ఎంట్రీ అదంతా మంచిగా తీశారు. కానీ డైరెక్టర్ సార్ గురించి చెప్పాలంటే నేను ఆంజనేయ స్వామి భక్తుని. ఆయన ఒక రామ్మూర్తి డైరెక్టర్ అనగానే నాకు ఆంజనేయ స్వామి రాములవారు గుర్తొచ్చింది నాకు. అంటే రాములవారికి ఉండే క్వాలిటీస్ ఆ సార్ దగ్గర ఉన్నాయి. కోపం ఉండదు, శాంతి ఉంటుంది, ఎవరైనా కొట్టడు, తిట్టడు. షూట్ జరుగుతున్న విషయంలో ఏమైనా తప్పు చేసినా కూడా, మేము చేసినా, అన్న చేసినా, ఎవరు చేసినా ఎవరిని ఏమన్నాడు. ప్రతి ఒక్క దానికి రాములవారు ఎట్లుంటారో కూల్గా ప్రశాంతంగా డీల్ చేసుకుంటూ పోతుంటాడు. ఇంకొకటి మీకు కూడా కొంచెం అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి మీరు వచ్చి 1 year అవుతుంది. అవును సార్. 1 year లోనే మీకు అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు రోడ్డు మీద తిరిగే వాళ్ళకి కూడా అవకాశాలు రాకుండా. అవును సార్, అది నాకు అదృష్టం సార్. కృష్ణనగర్ బ్యాచ్ లో చాలా మంది చూస్తాం కదా, 5-6 సంవత్సరాలు తిరిగి వాళ్ళకి అవకాశాలు రాక బస్ ఎక్కి ఊరెళ్ళిపోయిన సందర్భాలు ఎంతో మంది. మేము అది ఊరి పేరు భైరవగూర సినిమాకి మేము వెళ్ళినాం. అన్న నాకు పరిచయం అయ్యాడు. ఒక 1500 మంది ఉంటారు. 1500 మందిలోకి వెళ్ళి అన్న నాకు ఎవరో తెలియదు, నేనెవరో అన్నకు తెలియదు. ఆ భగవంతుడు అన్నను నాకు కల్పించిండు. ఎందుకు కల్పించిండో మేము అది చిన్న షార్ట్స్ వీడియోస్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్ తీయడం తీస్తున్నాం. ఎందుకు కలిసినో తెలియదు, ఎందుకు తీసినో తెలియదు మాకు. తర్వాత నాకు తెలిసింది ఒక డైరెక్టర్ సార్ ఈయనకు పరిచయం అయ్యండి, ఈయన నాకు పరిచయం అయ్యాడు. దాని నుంచి ఈ సినిమా తీయాలని ఉన్నదేమో, అది రాసి ఉన్నదేమో, అందుకే నేను పరిచయం కావడం, డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇవ్వడం. నా జీవితంలో నేను ఫ్యూచర్లో నేను గొప్పగా ఎదిగినా డైరెక్టర్ సార్ మర్చిపోలేను. అంత మంచి అవకాశం ఇచ్చిండు. అన్న పరిచయం అయ్యిండు. కానీ ఎంతోమంది పరిచయం అయినరు.
వాళ్ళు నాకు ఎవరు ఇట్లాంటి అవకాశాలు ఇప్పించలేదు. నేను ఇప్పుడు అశోక్ గారు ఏమనుకుంటున్నారో తెలుసా, ఏం బాగా ఎక్కువ పొగడేస్తున్నాను నన్ను, డబ్బా కొడుతున్నాడు. ఎంతో మంది పరిచయం అయినారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అందరు మోసాలు చేసి, నేను నా ఫ్రెండ్స్తో కానీ కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయింది సార్, వాళ్ళందరూ నన్ను మోసం చేసిన వాళ్ళే. బికాస్ అదే మెయిన్ ఏంటంటే ఆ మోసం చేసినటువంటి బాధ, డబ్బులు తీసుకొని మోసం చేసి బయట ప్రపంచం కూడా ఎట్లుందంటే అవకాశాలు ఇవ్వడానికి డబ్బులు అడగడం అవన్నీ కూడా అవన్నీ చేస్తున్నారు. ఏం లేదు, మీ యొక్క బలహీనత అంటే నటించడం అనేది మీ బలహీనతగా చూసుకొని వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదంతా ఇప్పటివరకు అంటే ఒక మంచి బ్రేక్ వచ్చేంత వరకే. సో ఒకసారి బ్రేక్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మారుతుంది. సో చూడాలి, మీకు మంచి ఫస్ట్ వీలో మంచి ఫుల్ లెంత్ రోల్, మంచిగా రోల్ వచ్చిందని. సో ఇప్పుడు బాబు గారు మీరు చెప్పండి, అసలు మీకు అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఈ సినిమాకి. సో ఇలా అవకాశం ఎలా వచ్చింది, మీ నేపథ్యం ఏంటి? నాకు ఇన్స్పిరేషన్ కొరటాల శివ సార్. శ్రీమంతుడు సినిమాతో ఇన్స్పైర్ అయినా, నేను రైటర్ కావాలని, డైరెక్టర్ కావాలని. అప్పుడు డిగ్రీ తర్వాత డిసైడ్ అయ్యి హైదరాబాద్ వచ్చేసాను. రిలేటివ్ డైరెక్టర్ సార్ మా రిలేటివే. అతని దగ్గరకు వచ్చేసి, సార్ దగ్గరకు వచ్చేసి నేను కొరటాల శివని కలిసేస్తాను, వెళ్ళి స్టోరీ చెప్పేస్తాను, ఆయన ఓకే చేసేస్తాడు, నాకు డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చేస్తాడు అని ఆ ఇన్నోసెన్స్తో ఉన్నాను అన్నట్టు. అప్పుడు తర్వాత లేట్గా రియలైజ్ అయింది, సార్ చెప్తున్నాడు ఇలా ఉండదు ఇండస్ట్రీ, నువ్వు ఎక్కడ పోయినా యూజ్ చేసుకుంటారో వదిలేస్తారు అని నా దగ్గరే వర్క్ చేయి. నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టోరీ లైన్ అనుకున్నాను, ప్రొడ్యూసర్ కూడా దొరికినాడు అని ఇది వెంకటలక్ష్మితో ఏడాది కిందట అది స్టోరీ లైన్ చెప్పినాడు. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ. ఓకే ఓకే. సో ఈ సినిమాలో మీరు ఫుల్ లెంత్ గా అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వర్క్ చేశారా? అంటే ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ మధ్యలో వెళ్ళిపోతుంటారు యాక్చువల్గా. సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఎండ్ వరకు కంప్లీట్ మూవీలో ఉన్నారు? లేదు సార్, ఫస్ట్లో కొంచెం 2 months అట్లా వర్క్ చేసినాను. మధ్యలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి బ్యాక్ వెళ్ళిపోయినా ఊరికి. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. నాకు హెల్త్ బాగున్నప్పుడు మళ్ళీ వచ్చేసి మొత్తం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్. ప్రాపర్ ఎక్కడ? మాది అనంతపూర్. సో శ్రీమంతుడు సినిమా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు కొరటాల శివ సినిమా చూసి? అవును సార్. సో ఆయన సినిమాలో ఆచార్య సినిమా ఫ్లాప్ అయినట్టుంది కదా? ఫ్లాప్ అయింది, కాకపోతే ఈసారి దేవరాజ్తో కంబ్యాక్ ఇస్తాడు. ఎలాగో కంబ్యాక్ ఇస్తారులే, అందులో డౌటే లేదు. ట్రైలర్ చూసాక దిమ్మ తిరిగిపోయింది. సో ట్రైలర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ట్రైలర్ బాగానే ఉంది, అంటే సముద్ర నేపథ్యంలో కాబట్టి ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది కొత్తగా ఉంటుంది. కాకపోతే స్టోరీ వైజ్గా మళ్ళీ అదే టైప్ ఆచార్య టైప్లోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ట్రోల్స్ నడుస్తున్నాయి, కాకపోతే వెయిట్ చేద్దాం. 29th రిలీజ్ దేవరాజ్. సో ఇప్పుడు అశోక్ గారు మీరు చెప్పండి, నెక్స్ట్ మీ ఫేవరెట్ హీరో ప్రభాస్. అవును. ఓకే. సో ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వచ్చిందంటే చేస్తారా? అదృష్టం అనుకుంటారా? అది ఛాన్స్ రావాలి కదా సార్. ఎందుకు రాదు, వస్తుంది. రావడానికి మీరు అంటూ ప్రయత్నాలు అయితే కొనసాగాలి కదా. అంటే ప్రభాస్ సినిమాలు అంటే అది చాలా వేరే రేంజ్ సార్. అంతేనా? అంతే, దాన్ని మనం గ్రాస్ చేయాలో అందుకోలేకపోతే. అది ప్రభాస్ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని వస్తాయి. సినిమా ఫస్ట్ షో వచ్చిందని ప్రభాస్ సినిమా తప్ప ఇంక దేనికి పోనీ. మీ ఎడ్యుకేషన్ ఎలా, అంటే ఇక్కడ మొత్తం స్కూల్ కాలేజ్ అంటే ఇక్కడే ఊర్లో చదివా సార్. అవును. సో విలేజ్ లో చదివా. సో అక్కడ నుంచి ఇండస్ట్రీ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, సో ఇండస్ట్రీలో సో తను ఇండస్ట్రీలో తను కూడా ట్రై చేస్తున్నాడు. అంటే నాకంటే ముందు వచ్చాడు మా ఊరు నుంచే. సో తను ట్రై చేస్తే సో లాక్డౌన్ పడింది. సో లాక్డౌన్ లో ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయింది. సో నాకు ఒక వర్క్ చూడంటే అప్పుడు తను నన్ను అక్కడ జాయిన్ చేసి ఇచ్చాడు మల్లెమాల్లో. సో అక్కడ ఫస్ట్ ప్రొడక్షన్ బాయ్ గా జాయిన్ అయ్యి సో అక్కడ కొన్ని రోజులు అక్కడ చేస్తున్నప్పుడు సతీష్ అని ఒక అన్న పరిచయం అయ్యాడు. ఆయన ద్వారాగా అక్కడ పరిచయం అక్కడ నుంచి బయటకు వచ్చి మానుకొని సో మూవీస్ కి ట్రై చేద్దాం, ఇక్కడ నుండి టైం వేస్ట్ అని చెప్పేసి సో నేను బయటకు వచ్చేసి మూవీస్ కి ట్రై చేసిన టైంలో అన్న నాకు పరిచయం అయ్యి సో అన్న వాళ్ళ సో సార్ వాళ్ళ బామర్ది ఆయన సతీష్ అనేవారు. సో ఆ అన్న అప్పుడప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, ఆయనతో పాటు నేను వెళ్ళేవాడిని. అలా సార్ నాకు పరిచయం వాళ్ళ వల్ల అట్లా సో నాకు ఒక మూవీ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒక్కటి చెప్పండి, నెక్స్ట్ 10 years లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? అది మనం చెప్పలేదు సార్, డిసిజన్ అంటే ఎట్లా అంటే మనం ఫ్యూచర్ ఎలాగో ప్రెడిక్ట్ చేయలేము. అవును. కాకపోతే ఇప్పుడు నేను అది అవ్వాలనుకుంటున్నాను, ఇలా నాకు ఇట్లా ఉంది, అట్లా సంహం ఉంటది కదా. మీరు విలంగా చేస్తున్నారు, మనం కొంతమంది విలన్స్ అడిగినా కానీ వాళ్ళు ఏమంటారంటే నేను ఇప్పుడు విలన్ గా చేస్తున్నప్పటికీ నాకు హీరో అవ్వాలని ఒక టార్గెట్ ఉంది అని చెప్తుంటారు. అట్లా మీ టార్గెట్ ఏంటి? అంటే నాది టార్గెట్ ఏమని లేదు సార్. సో ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తా.
సో అంటే ఇదని లేదు, సో ఏ క్యారెక్టర్ వచ్చినా చేయడానికి కర్మ చేసుకుంటే వెళ్ళు, ఫలితం ఆశించక. అంతే సార్. అంతేనా? అదేనా సిద్ధాంతం? అంతే మంది. అంటే నీకు ఏది దొరికితే అదే దాంతోనే తృప్తి పడాలి. సో లేని దానికోసం ఆరాటపడ్డి ఇవన్నీ టైం వేస్ట్ పనులు. సో అందుకనే సో నాకేంటంటే డైరెక్టర్ గారు నన్ను చూసి నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చి, సో డైరెక్టర్ గారు ఏంటంటే నాకు ఒక సినిమా ఛాన్స్ ఇవ్వడే కాదు, నన్ను ఫైనాన్షియల్ గా కూడా చాలా ఆదుకున్నాడు ఆయన. ఇప్పుడు అంటే ఇంకొక ఇప్పుడు ఈ కొత్త సినిమా అయితే ఆఫర్ వచ్చిందా మీకు? అవునవును. ఆ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? అది సార్కి ఇంతకు ముందే వచ్చేసింది, అది ఆ మూవీ చేయమని వాళ్ళు వచ్చేసారంట. సో అంటే నాకు ప్రాపర్ తెలీదు. సో వాళ్ళు మూవీ చేయడానికి అంతకు ముందే వచ్చేసారు. సో వాళ్ళు ఏంటంటే ఈ మూవీ ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళు ఓన్ గా ఆఫీస్కి రావడం, సార్ని కలవడం, సో ఇలా ఆఫర్ చేయడం ఇదంతా జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఏమేమి సినిమాలు చేస్తున్నారు ఇంకా ఈ సినిమా? లేదు సార్, అంటే ప్రెసెంట్ ఇది ఒక్కటే చేస్తున్నా. సో అంటే ఇది ఒకటి మన కుబేరాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశా, మన నాగార్జున ధనుష్ గారు దాంట్లో. అదే అక్కడే దానికి ఎలా వచ్చింది అవకాశం? దానికి ఆడిషన్స్ కి వెళ్ళాను సార్. ఆడిషన్స్ కి వెళ్ళావా? ఆడిషన్స్ కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అయితే అక్కడ తీసుకున్నారు. ఓకే. ఈ ఆడిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది జనరల్ గా? ఆడిషన్ ప్రాసెస్ అంటే ఏం లేదు, వాళ్ళు అంటే మనకి ఫస్ట్ మీకు ఎలా తెలిసింది అక్కడ ఆడిషన్స్ ఉన్నాయి? అంటే మనకి గ్రూప్ ఉంది సార్, గ్రూప్ లో వచ్చేస్తాం. ఎక్కడ ఆడిషన్ జరిగితే ఆ గ్రూప్ ఉంది, సో దాంట్లో పెడతారు. దాన్ని అంటే కొన్ని ఏంటంటే ఫేక్ ఉంటాయి, చాలా వాటికి ఫేక్ వస్తాయి. సో మనకి ఏంటంటే జెన్యూన్ అనిపించింది ఆ రోజు. ఏంటంటే శేఖర్ కమ్ముల్ గారిది జెన్యూన్ అంటే చూసాం. సో ఇలా శేఖర్ కమ్ముల్ కుబేరా కొంచెం జెన్యూన్ గానే ఉంటుంది అని డౌట్ గా వెళ్ళాం మేము కూడా అక్కడ. సో నేను డౌట్ గా వెళ్ళా, తినకు ఫోన్ చేశా. సో ఇతను నేను ఫోన్ చేయకపోతే నేను ఆ రోజు ఊకుంటుండు సార్. అదో అదృష్టం, దేవుడు ఈయన నుంచి నాకు అన్ని సినిమాలు కల్పిస్తున్నాడు. ఫోన్ చేసిండు, నేను ఏదైనా కూడా అంత ఇంట్రెస్టింగ్ పెట్టకపోయింది. శేఖర్ కమల సార్ మూవీ అన్న వరకు అంతమంది ఉంటారు, అంతమందిలో మేము ఏడ సెలెక్ట్ అవుతామని రావద్దనుకున్నా. వీళ్ళ శంకర్ వచ్చేసి అని చెప్పిండు. సో ఇప్పుడు ఆడిషన్స్ కి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళాడు? అవును. సో ఇద్దరు ఆడిషన్స్. సో ఇతను అది పక్క నెంబర్లే. ఇతను ఒక రూమ్ లో ఇచ్చాడు, నేను ఒక రూమ్ లో ఇచ్చాను. సో అట్లా తనకేమో ముందు ఒక 1 వీక్ తర్వాత కాల్ వచ్చింది, నాకేమో ఒక 2 వీక్స్ తర్వాత కాల్ వచ్చింది. షూటింగ్ అయిపోయింది? అది షూటింగ్ అయిపోయినట్టుంది సార్. అంటే ఆల్మోస్ట్ మీ రోల్స్ ఏమైనా ఉంటాయి? మా రోల్స్ అయిపోయినాయి సార్. తిరుపతిలో ఆల్మోస్ట్ అయిపోయినా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు తర్వాత ఎలాగో నెక్స్ట్ 10 years లో ఏ పొజిషన్ అనేది ఏం లేదు. సో మీకు ఏంటి, మీకేమైనా లక్ష్యం ఉందా ఏంటి? ఎలా ఉంది సార్? నాకు లక్ష్యం ఉంది. చెప్పండి. ఏదో ఇట్లా మామూలుగా రాలేదు సార్. ఒక రవితేజ లాగా ఎదగాలి, పవన్ కళ్యాణ్ లాగా హీరో కావాలన్న ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్. అది అంటే ఇప్పుడు మామూలు క్యారెక్టర్ కాకుండా ఒక హీరో అయితేనే పైసలు సంపాదించగలము, 10 మందికి సాయం చేయగలము. ఒక రవితేజ లాగా ఎదగాలి, పవన్ కళ్యాణ్ లాగా 10 మందికి సాయం చేయాలి. ఆ ఒక ఆలోచనతోన నేను చదువుని అమ్మ నాయన అక్క బావ వాళ్ళందరూ. మీరు ఏం చదివారు? నేను డిగ్రీ అయిపోయింది సార్. నాది డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు కానిస్టేబుల్, వాళ్ళకి నాకు పోలీస్ కావాలని ఉన్నది, కానీ మా అమ్మ వాళ్ళకు కూడా వీళ్ళు ఒక పోలీస్ కావాలని వాళ్ళకు ఉన్నది. కానీ మధ్యలో నాకు మైండ్ ఇక్కడ సినిమా ఫీల్డ్ సైడ్ వచ్చేసింది. వాళ్ళ ఎవరి మాట వినలేదు సార్. నేను అది కానిస్టేబుల్ కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళామంటే కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళి నేను షార్ట్ ఫిలిమ్స్ అవి ప్రాంక్స్ అవన్నీ చేసుకుంటా ఉన్నా సార్, వాళ్ళకి తెలియకుండా. కానీ అవి రిలీజ్ చేసిన తర్వాత నువ్వు కోచింగ్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటారా? ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెడుతుంటా సార్. నాకు ఎక్కువ చదవగలుగుతా కానీ ఇంట్రెస్టింగ్ లేకపోయింది సార్. నాకు జాబ్ అంటేనే అసలు నాకు ఈ సినిమా ఫిల్మ్కి వచ్చిన తర్వాత దాని మీద ఇంట్రెస్టింగ్ దొబ్బింది సార్ నాకు. అట్లా అయిపోయింది. సో రవితేజ ఫేవరెట్ హీరో కాబట్టి ఏదన్నా ఒక డైలాగ్ రవితేజ సినిమా నుంచి చిన్నదైనా సరే. ఏం చెప్పాలి సార్? ఈడియట్ అయినా ఇంకున్నాయి కదా సినిమాలు. ఇల్లు కలితే అంబులెన్స్ వస్తుంది, మీ కర్మ కలితే శంకర్ గారు వస్తారా? సో బాబు గారు మీరు చెప్పండి, అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చారు. ఇప్పుడు మీ అసలు ఏం చదువుకున్నారు మీరు? బిఎస్సి డిగ్రీ కంప్లీట్. ఓకే. జాబ్ చేశారు ఎక్కడన్నా? లేదు సార్, ఫుల్ ఫోకస్ అంతా ఇది సినిమా మీద పెట్టేసాను సార్. అప్పుడు ఆ తర్వాత డిగ్రీ తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను సార్ 4 years బ్యాక్ వచ్చాను సార్. అప్పుడు రియాలిటీ తెలుసుకొని మాది ఇస్మాలాపురం సార్. ఎక్కడ? ఏ డిస్ట్రిక్ట్? డిస్ట్రిక్ట్ అనంతపూర్. అనంతపూర్ నుంచి వచ్చారు హైదరాబాద్కి. వచ్చి 4 years బ్యాక్ వచ్చి ఇంకా ప్రయత్నం చేశారా? అవును సార్, ప్రయత్నం చేసాం కానీ ఎక్కడ ఛాన్స్ దొరకలేదు సార్. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. మళ్ళీ సార్ ఫోన్ చేసి ఇట్లా ఒక ఇదే స్టోరీ చెప్తే మళ్ళీ వచ్చి స్క్రిప్ట్ వర్క్ చూసుకున్నాను. ఓకే ఓకే. సో మీరు ఏమైనా కోర్స్ చేస్తారా డైరెక్షన్ సంబంధించి? కోర్స్ ఏం చేయలేదు సార్, ఆ సినిమాలే నా కోర్స్.
అంతే సినిమాలను చూసి చాలా నేర్చుకున్నాను. రామ్ గోపాల్ వర్మ స్టైల్ అనమాట. అంటే ఎక్కడ నేర్చుకోకుండా డైరెక్ట్ గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలా వస్తున్నాయి సార్ స్క్రీన్ ప్లేస్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా మంచిగా చెప్తున్నారు సార్ స్క్రీన్ ప్లేస్. సో కొత్తగా స్టోరీస్ ఏమైనా రాసుకుంటారా మీరు? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి స్టోరీస్. సో మీరు చెప్పండి, నెక్స్ట్ 10 years లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి ఒక హీరో దొరికిపోయాడు మనకి. నువ్వు డైరెక్ట్ చేసేది ఫస్ట్ నన్నే హీరో పెట్టుకో. డైరెక్టర్ గా ఉండాలని కోరిక సార్. ఐ వాంట్ టు బి డైరెక్టర్. సో మేము డైరెక్షన్ కావాలి, దానికి తగ్గట్టు మొత్తం అన్ని హోంవర్క్ చేసేసుకుంటున్నారా? ఆ తర్వాత ఒక్క మూవీకైనా కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలని అదొక కోరిక. ట్రై చేస్తున్నారా అవకాశం కోసం? ఈ సినిమా తర్వాత ఓకే ఓకే సరే. మొత్తానికైతే ఇంకా మంచి డైరెక్టర్ కావాలని, యాక్టర్ కావాలని లేదా? యాక్టర్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓకే, బట్ డైరెక్టర్ అవ్వాలంటే మరి డైరెక్టర్ యాక్టర్స్ కి యాక్టింగ్ చేసి చూపించాలి కదా. రాజమౌళి సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎన్టీఆర్ అందరూ యాక్షన్ చేసి చూపిస్తాడు, ఇట్లా చేయాలి, ఇట్లా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. సో మీరు యాక్షన్ చేసి చూపిస్తారా? లేదు సార్, రాసేటప్పుడే తెలిసిపోతుంది సార్ అప్పుడే మనకి ఏం కావాలి, డైరెక్టర్ ఏం కావాలని. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్టర్ కొట్టాల శివ టైప్ అనమాట, సైలెంట్ గానే మొత్తం వైలెంట్ గా తయారైపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్టర్స్ ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు సార్ అవుట్పుట్. సో ఒకటి చెప్పండి, డైరెక్షన్ ఫీల్డ్ అనేది చాలా కష్టంగా, అంటే మొత్తం సినిమా బాధ్యత అంతా నెత్తి మీద పెట్టుకొని రెస్పాన్సిబుల్ గా తీసుకుంటారు డైరెక్టర్. అంటే ఒక ప్రొడ్యూసర్ యాక్టింగ్ అంటే యాక్టర్ అయితే వచ్చి యాక్టింగ్ చేస్తారు, యాక్టర్స్ ఉంటే యాక్టర్స్ చేస్తే వెళ్ళిపోతుంది, కానీ మొత్తం బరువంతా డైరెక్టర్ మీదనే ఉంటుంది. సో అంత బరువైనటువంటి బాధ్యత నిజంగా చాలా కష్టమైన పని డైరెక్షన్. చాలా కష్టం సార్. ఎడిటింగ్ ఫస్ట్ స్టోరీ రాయడం అనేది చాలా రిస్క్ సార్ అది. ఆ తర్వాత కాస్టింగ్ చేయడం, ఎడిటింగ్, డబ్బింగ్, ఇవన్నీ చాలా టెన్షన్స్ తో కూడా ఉంటాయి. లొకేషన్స్, మ్యూజిక్ మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా నెత్తిన పెట్టుకుంటాం. అవును సార్, ఇంకా రాత్రి బాల్ కష్టపడాలి. రాత్రి బాల్. ఓకే ఓకే. సో ఇప్పుడు అశోక్ గారు మీరు చెప్పండి, సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ట్రైలర్, సినిమా అవన్నీ? సో కొంచెం టైం ఉంది సార్, అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఒక డేట్ అని ఫిక్స్ చేసుకొని ఆ డేట్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం అట్లా. సో బాబు గారు మీరు చెప్పండి, అసలు ఈ సినిమా పేరే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెంకట లక్ష్మితో ఏడాది కిందట. సో పేరు ప్లస్ పోస్టర్ చూసిన తర్వాత చాలా ట్విస్టులు, స్టోరీలో చాలా సస్పెన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాము. సో స్టోరీ మొత్తం రివీల్ చేయకపోయినా అసలు ట్విస్ట్లు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి చెప్పండి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సార్, ఆడియన్స్ రెస్పాన్స్ చూద్దామని థియేటర్లో. ప్లేస్మెంట్ ట్విస్ట్లు ప్లేస్మెంట్ చేసేకి 2 months టైం తీసుకున్నాం సార్. డైరెక్టర్ గారు మేము డిస్కస్ చేసుకొని ఆ ప్లేస్మెంట్ ఎక్కడ కావాలో అక్కడ బాగా నీట్గా ప్లాన్ చేసుకున్నాం. సో దానికోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సార్, ఆ ట్విస్ట్ల కోసం. ఆడియన్స్ రియాక్షన్ చాలా ఎట్లుంటుందని చూద్దామని. సో మొత్తం షూటింగ్ చేసిన తర్వాత మీరు చాలా ఎక్సైటెడ్ అనమాట, ఈ ట్విస్ట్ ఏంటి సినిమాలో, ఇంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సినిమా. ఖచ్చితంగా సార్. సో ఓవరాల్ గా చెప్పండి, 2 గంటల్లో సినిమా కంప్లీట్ గా లాగ్ చేస్తారు అనమాట ఆడియన్స్. ఖచ్చితంగా సార్, చాలా ట్విస్ట్లు ఉన్నాయి సార్ దీంట్లో. ఇంటర్వెల్లో కానీ, మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ, మళ్ళీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానీ చాలా బాగుంటుంది సార్. సో హీరో గారి రోల్ ఎట్లా ఉంది, హీరో బాగా చేస్తారా సినిమాలో? సార్ బాగా చేశారు సార్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా. పోస్టర్లో అయితే చాలా మంచిగా ఉంది పోస్టర్. ఓకే ఓకే. సో స్టోరీలో ట్విస్ట్లు ప్లస్ మ్యూజిక్ ఎలా ఉంది? స్టోరీ మ్యూజిక్, ఆ సాంగ్స్ లాస్ట్ వచ్చే ఒక సాంగ్ ఉంటుంది సార్, అది అన్ని మొత్తం కేరళలో షూట్ చేసిన సాంగ్. మళ్ళీ లాస్ట్ ఒక సాంగ్స్ మణికంఠ మాస్టర్ సోలో పర్ఫార్మెన్స్. ఓకే, సాంగ్స్ బాగానే, అంటే కొన్ని సాంగ్స్ ఏమో ఇక్కడ షూట్ చేసాను సార్, కొన్ని ఏమో మన కేరళ సైడ్ వెళ్ళాము ఉన్నారు. అంటే మెయిన్గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ని, మెయిన్గా ఒక సీన్ సస్పెన్స్గా క్రియేట్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా ట్విస్ట్లు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ ట్విస్ట్తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎలా వచ్చింది, దాని ఇంపాక్ట్ ఇంకా పెంచిందా అనేటువంటి నా క్వశ్చన్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్తో ఆ ట్విస్ట్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసింది సార్. సో మొత్తానికి సీన్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయింది. సో ఓవరాల్గా మీకు మ్యూజిక్ కూడా చాలా కలిసి వచ్చింది సినిమాకి. అదే ఓకే. సో ఇప్పుడు అశోక్ గారు మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గారు అంటే మెయిన్ ఏంటంటే సినిమాకి బ్యాక్ బోన్ అనేటువంటిది డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ కూడా అంత ఇంపార్టెంట్. సో ప్రొడ్యూసర్ గారి సహకారం, డైరెక్టర్ గారి సహకారం మీకు ఎలా ఉంది అసలు?
సో అంటే నేను స్పెషల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరే. సో డైరెక్టర్ గారు ముందు, తర్వాత ప్రొడ్యూసర్ గారు. సో ఎందుకంటే డైరెక్టర్ గారు నాకు నమ్మి ఇంత ఛాన్స్ ఇవ్వడం, సో ఆయన గురించి అంటే ఎంత తక్కువ అని చెప్పేశాను కదా ముందే. సో అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో నన్ను నమ్మి నాకు ఒక ఛాన్స్ ఇవ్వడం, నేను ఛాన్సుల కోసం అక్కడెక్కడే తిరిగేవాడిని. సో రాలేనప్పుడు సో ఆయన నాకు దేవుళ్ళగా పరిచయం అవ్వడం, సో ఆయన ద్వారాగా నాకు ఒక మంచి క్యారెక్టర్, నన్ను నమ్మి ఒక మెయిన్ లీడ్ ఇవ్వడం. సో నాకంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయనకి. సో వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి కూడా ఆయన నన్ను నమ్మి నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. సో దానికి నేను చాలా రుణపడి ఉంటాను డైరెక్టర్ గారికి. సో అది ఆ ప్రొడ్యూసర్ గారికి కూడా. సో ప్రొడ్యూసర్ గారికి ఆయన కూడా కూల్ పర్సన్. సో అంటే వీళ్ళంతా ఒక ఇదిగా ఉంటారు సార్. అంటే మనం ఏదన్నా తప్పు జరిగిన సీరియస్నెస్ అదేం ఉండదు, జస్ట్ కూల్ గా చెప్తారు అది ఇది అనుకుంటా. సో సీరియస్ అవ్వడం అనేది అసలు లేనే లేదు. సో షూటింగ్ అంతా కూడా మంచిగా కూల్ గా సరదాగా గడిచిందా షూటింగ్ టైం? సరదాగా గడిచింది. సో కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాం, కొన్ని ప్లేసులకి వెళ్ళి అక్కడ ఇక్కడ అన్ని, సో అవన్నీ తట్టుకొని సో మా మూవీ కంప్లీట్ చేసాం సార్. సో ఏంటంటే డైరెక్టర్ గారు ఎక్కువ ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో ఆ టైంలో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా నైట్ 1-2 దాకా డేలో జరిగిన షూటింగ్స్ అన్ని క్లిప్స్ అన్ని చూసుకుంటా కూర్చునేవాడు. సో నైట్ 2-3 దాకా కూర్చొని మళ్ళీ మార్నింగ్ షూట్కి వచ్చేవాడు, మాకంటే ముందుగానే వెళ్ళిపోయేవాడు. సో అట్లా హార్డ్ వర్క్ చేశాడు. హీరో గారు కూడా సేమ్, మనం టైం చెప్తే ఆ టైంకి వచ్చేసేవాళ్ళు, మాకంటే ముందే ఉండేవాళ్ళు హీరో గారు డైరెక్టర్ గారు. సో అట్లా సో ఓవరాల్ గా మంచి టీమ్ తో పాటు మొత్తం మీ కష్టం అంతా కూడా సినిమాలో కనిపిస్తుంది. అవును సార్. ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారు మా ఫైట్ మాస్టర్స్, మన నరేష్, క్రిస్టోఫర్ గారు. సో వీళ్ళిద్దరు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు మూవీకి. సో మా ఫైట్స్ మొత్తం వాళ్ళే కంపోజ్ చేసేవాళ్ళు. వాళ్ళ టైం అంతా మానుకుని అలా మేము ఫోన్ చేసినప్పుడు మా కోసం రావడం. సో ఎన్నిసార్లు ఫోన్ చేసినా అన్నిసార్లు వచ్చేవాళ్ళు, వచ్చి మాకు షూట్ వచ్చినప్పుడు షూట్ చేసి వెళ్ళేవాళ్ళు. సో మాకు చాలా సపోర్ట్ నరేష్ మాస్టర్, క్రిస్టోఫర్ మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు. సో అలాగే మా మూవీలో చేసిన టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే మూవీలో చాలా మంది వచ్చారు వర్క్ చేయడానికి. సో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అట్లా. సో స్పెషల్గా ఏంటంటే మన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే హీరో గారికి, డిఓపి రిషి గారికి, అసిస్టెంట్ కెమెరామెన్ సతీష్ అన్నకి, సో వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో శంకర్ గారు మీరు చెప్పండి, మీకు సహకారం ఎలా ఉంది? డైరెక్టర్, ప్రొడ్యూసర్, మొత్తం టీం అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా పనిచేయాలి. షూటింగ్ అంతా కూడా చాలా సరదాగా గడిచిందా? మాకు షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. సంవత్సరం గడిచింది కానీ షూటింగ్ చేసినట్టే లేదు. అప్పుడే గడిచిపోయిందా, అప్పుడే సినిమా అయిపోయింది అన్నట్టే ఉంది. అంత అద్భుతంగా తీసారు డైరెక్టర్ సార్. నాకు ఈ సినిమాలో విలన్ పాత్ర ఇచ్చినందుకు వాళ్ళకు నేను ఇంకా చెప్పలేను సార్. ఆయన నాకు ఒక దేవుడు. మొదటిసారిగా నన్ను నా క్యారెక్టర్ నేను చేసినా చేయనని చూడకుండా నీకు ఈ పాత్ర ఇస్తా చేయని ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. ఆయన ఇలాగే ఎన్నో సినిమాలు చేయాలి. ఆయన సినిమాలో ప్రతి ఒక్క సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. ఆ మాత్రం స్వార్థం అయితే ఉందన్నమాట. ఉంది సార్. ఎందుకంటే సార్ ఆ డైరెక్షన్, ఆ స్క్రిప్ట్ అనేది, ఈ కథ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఆయన ఒక లైన్ చెప్తే ఆ లైన్కే ట్విస్ట్లో మాదిరిగా ఉంది సార్ ఈ స్టోరీ మొత్తం. ఆయన ఇలాంటివి ఎన్నో తీయాలి. సాంగ్స్ కానీ ప్రతి ఒక్క సాంగ్స్ రాసిండు సార్, బాగున్నాయి సార్. సాంగ్స్ రాసిండు, ఆ స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం అంతా, స్టోరీ మాత్రం బాగుంది సార్. అది ఆయన లోపల మల్టీ టాలెంట్ సార్ డైరెక్టర్ సార్. ఆయన డైరెక్టర్ గా, ఒక యాక్టర్ గా, ఒక సింగర్ గా, ఒక సాంగ్ రైటర్ గా, మొత్తం ఇన్ని రోజులు మన సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి మనిషిని కోల్పోయినా అనిపిస్తుంది నాకు. అంటే ఈ జనరేషన్లో వస్తున్న సినిమాలు ఒక కంటెంట్ లేని సినిమాలు నడుస్తున్నాయి. ఎట్లా అంటే సాంగ్లు కూడా ఏదో బీజిఎంలు కొడుతున్నారు, ఏదో ఒక సాంగ్ పెట్టాలని పెట్టేస్తున్నారు. కానీ ఇంకట్లా కాదు, దీనిలో స్టోరీ ఉంది, ప్లస్ సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, అన్ని ప్రతి ఒక్కటి అద్భుతంగా చేసింది సార్. సో అవును, డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారనమాట, ఒక స్టోరీని నేను 10 సంవత్సరాలు పట్టుకొని తిరిగాను. సో 10 సంవత్సరాలు ఒక స్టోరీని 10 సంవత్సరాలు పట్టుకోవడం ఏంటి? చాలా మంది డైరెక్టర్స్ ఏం చేస్తారు, ఒక 5-6 స్టోరీలు రెడీ పెట్టుకొని ఏ స్టోరీ ఎవరికి బాగుంటుందా అని చెప్పేసి వాళ్ళని ఇంపాక్ట్ చేసేసుకొని స్టోరీలో మార్పులు చేర్పులు చేసేసి అలా కాంప్రమైజ్ అయిపోతుంటారు. కానీ ఒక్క స్టోరీ 10 సంవత్సరాల నుంచి పట్టుకున్నారంటే చాలా దమ్మున్న స్టోరీ అనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఆయన కళ ఈ రోజుతో నెరవేరుతుంది. ఆయన ఆ కష్టము ఇప్పటితో ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇలాగే ఆయన వేరే పర్సనల్ పనులు వదిలేసి డైరెక్టర్గా కొనసాగి ఎన్నో సినిమాలు తీయాలి. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్రతి ఒక్క సినిమా ఫిక్స్ అయిపోయినా సార్. ఎందుకంటే ఆయన
ఆయన మైండ్ విజువల్ ఆ సినిమా ప్రతి ఒక్కటి మోస్ట్ అనేది కంఫర్టబుల్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంది సార్. చాలా హార్డ్ వర్కర్ సార్. నైట్ టైం నిద్రపోవడం, మార్నింగ్ పూట అలా షూటింగ్ వచ్చేసి మళ్ళీ కూడా ఇబ్బంది పెడతాడా మమ్మల్ని ఆయన ఇబ్బంది పడతాడు, మమ్మల్ని ఇబ్బంది పడలేడు సార్. చాలా కూల్గా కోపం ఆయన లోపల. నేను సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాను ఆయన దగ్గర. ఒక్కరోజు గారి మా మీద కోపం అనేది ఏం లేదు సార్. ప్రశాంతంగా నేను చెప్పినాగా సార్, రామమూర్తి అన్నగానే ఆ శ్రీరామచంద్రుడు ఎంత కూల్గా ఉంటాడో ఆ లక్షణాలు ఆయన లోపల చూసిన ఆయన ఇంకా నేను ఎన్నో సినిమాల్లో చేయాలని అందుకనే కోరుకుంటున్నాను సార్. నేను ఇంకా నెక్స్ట్ సినిమాలో ప్రతి ఒక్క సినిమా చేయాలి, ఈయన డైరెక్టర్గా ఎదగాలి, అంచెలంచెలు ఎదగాలని నేను ఒక ఆకాంక్ష సార్. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అశోక్ గారు అండ్ బాబు గారు అండ్ శంకర్ గారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.